రాజకీయాల్లో వేడి రాజేస్తున్నాయి. ఇదే ఇవాల్టి మన బిగ్ డిబేట్ ఇష్యూ. ఈ ఎన్నికల ప్రచారాన్ని 1000 కోట్ల రూపాయల అంశం డామినేట్ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారని చంద్రబాబు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంతకాలం మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లా తాడిపత్రి ర్యాలీలో తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ 1000 కోట్లు ఇస్తుండగా మీరు చూశారా అని చంద్రబాబును ప్రశ్నించారు. 1000 కోట్లు ఇచ్చినట్టు కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అని జగన్ నిలదీశారు. నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయలు. పాపిష్టి డబ్బులు ఎవరన్నా ముడితే పాపం వస్తుంది. ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 5000 ఇచ్చి కడాన మనం నాశనం చేసేస్తారు, వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా, అధికారంలో ఉండే వారికి మనకు డబ్బులు లేవు, అవునా కాదా? అవతల పార్టీ డబ్బులు చూడండి తమ్ముళ్ళు. మీటింగ్ ఉంటే బాటలుగా వస్తాయి. మన కార్యకర్తలు కొంటున్నారు, నాయకులు కొంటున్నారు. అప్పుడే పెద్ద రేట్లు పెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? చంద్రబాబు నేను జగన్ కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను.